శ్రీమాత్రే నమః. భక్తి నిలయం ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుక్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. భక్తి నిలయం ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజున ఏటి సూతకం అంటే ఏంటి, ఏటి మైలు అంటారు అదంటే ఏంటి, అప్పుడు మనం పాటించవలసిన పరిహారాలు, విధి విధానాలు, నియమాల గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరైనా సరే మన ఇంటి పేరు వాళ్ళు ఎవరైనా కాలం చేసినా, వాళ్ళు మనకు దగ్గర బంధువులు ఇంటి పేరు ఒకటైతే 11 రోజులు మనం సూతకం అంటే మైలు పాటించాలి. 11 రోజులు మైలు పాటించాలి. 11 రోజులు పూర్తయిన తర్వాత అప్పుడు మనం శుభ్రంగా ఆ 11 రోజులు వాడినటువంటి బట్టలన్నీ కూడా రజకుడికి వేయడం కానీ, లేకపోతే మనం ఉతుక్కోవడం కానీ, శుభ్రంగా ఆరేసుకుని ఇల్లంతా శుభ్రంగా కడుక్కుని పసుపు నీళ్లు గోమూత్రం కలిపి శుభ్రంగా ఇల్లంతా చల్లుకుని, అవకాశం ఉన్నవాళ్ళు బ్రాహ్మణుని తీసుకొచ్చి పుణ్యహవాచనం జరిపించుకుంటే మొత్తం అంతా శుద్ధి అయిపోతుంది. కాబట్టి ఎవరైతే ఆ యొక్క పితృకర్మ చేశారో వాళ్ళకి మాత్రమే సంవత్సరం అంతా సూతకం మైలు ఉంటుంది. వాళ్ళకి దాన్ని ఏడు సూతకం అనే దానికన్నా పితృదీక్షలో ఉన్నారు అని చెప్పి అనడం మంచిదన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ యొక్క కర్మకాండ కార్యక్రమం చేస్తారో వాళ్ళు ఈ సొంత అన్నదమ్ముల రక్త సంబంధం. ఇప్పుడు ఒక తండ్రి గారు కాలం చేశారు, ఆయనకి 4 కొడుకులు ఉంటే వాళ్ళ 4గురికి సంవత్సర కాలం పాటు ఏ పూజలు అంటే వేడుకలుగా చేయకూడదు, వ్రతాలు చేయకూడదు, హోమాలు అలాంటివన్నీ చేయకూడదు. కానీ ఇంట్లో దీపారాధన మాత్రం మానకూడదు. ఇంట్లో దీపారాధన మానకూడదు. ఎందుకంటే ఆ తండ్రి గారు కానీ తల్లి కానీ కాలం చేసినటువంటి ఆ తిథినాడు మనం పెట్టే మాసికం రోజుని, ఆ యొక్క పితృ కార్యక్రమం చేసే రోజుని తప్ప మిగిలిన అన్ని రోజులు కూడా ఇంట్లో దీపం వెలుగుతూ ఉండాలి. 11 రోజులు అయ్యాక 12వ రోజు కార్యక్రమం అయిపోయాక 13వ రోజు నుంచి ఇంట్లో మామూలుగా దీపం వెలిగించుకోవచ్చు. అంతేగాని సత్యనామృతాలు, హోమాలు, పెద్ద పెద్ద పూజలు అలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఈ యొక్క సంవత్సర కాలం పితృదీక్షలో ఉంటారు వాళ్ళు. అది ఒక దీక్షగా చేస్తారనమాట సంవత్సర కాలం పాటు. ఎందుకంటే సంవత్సరకాలు అంటారు. సంవత్సర కాలం పూర్తయిన తర్వాత ఆ సంవత్సరకం రోజుని అంటే కొందరైతే 3 రోజులు చేస్తారు. మామూలుగా అందరూ కూడా చేసేది ఏంటంటే అదే తిథి నాడు చెయ్యాలి. మనకి మాఘమాసంలో పంచమి తిథి నాడు పున్నం ముందు పంచమి నాడు కాలం చేస్తే మళ్ళీ మాఘమాసం వచ్చినప్పుడు పున్నం ముందు పంచమి నాడు ఆ యొక్క సంవత్సర విమోకము అంటారనమాట. అప్పటితోటి ఆ విమోకం జరిగి మనకి శుద్ధి అవుతుంది అన్నమాట. కాబట్టి ఆ సంవత్సరకం రోజుని పిండ ప్రదానం చెయ్యాలి. పిండ ప్రదానం చేసి ఆ బ్రాహ్మణుడికి 3 విస్తరల్లో పప్పు, కూరలు, బియ్యం అన్నీ కూడా వేసి ఇచ్చి పిండ ప్రదానం బ్రాహ్మణుడి ద్వారా జరిపించుకుని ఆ రోజుకి అలా వదిలేసి మరునాడు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకుంటే అప్పటి నుంచి మనం ఏ క్షేత్రానికైనా వెళ్ళొచ్చు, ఏ పూజలైనా చేయొచ్చు, ఏ నోములైనా చేసుకోవచ్చు. ఇంటి పేరు వాళ్ళందరూ సంవత్సర కాలం పాటు పూజలు మానేయక్కర్లేదు. ఎవరైతే కర్మకాండ చేశారో, ఎవరైతే తలకొరివి పెట్టారో వాళ్ళ అన్నదమ్ములు మాత్రమే ఈ యొక్క ఏటి మైలను పాటించాలి. ఆ ఇంటి పేరు వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళు సంవత్సర కాలం పాటు పూజలు మానేయడం అనేది లేదు. వాళ్ళు కూడా 11 రోజులు మానేసి 12వ రోజు నాడు ఇల్లంతా శుద్ధి చేసుకుని పసుపు నీళ్లు జల్లుకుని ఆ 11 రోజులు ముట్టుకున్న సామాన్లు, బట్టలు అన్నీ కూడా శుభ్రం చేసుకుని 12వ రోజు నుంచి యథావిధిగా పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. బాగా చిన్నాన్న పెదనాన్న పిల్లలు అనుకోండి, వాళ్ళు ఏంటంటే మొన్నే వాళ్ళ పెదనాన్నగారు కాలం చేశారు కదా, వీడంత ఘనంగా పూజలు, జపాలు, హోమాలు అన్నీ చేస్తున్నాడని అనుకుంటారని చెప్పి, అంటే మనకు రక్తబంధం ఉంది కాబట్టి ఆ బాధలో మనం ఉంటాం కాబట్టి వేడుకగా చేసుకోకూడదు అని చెప్పి అంటూ ఉంటారన్నమాట పెద్దలు. కాబట్టి ఎవరైతే కర్మకాండ చేశారో, ఎవరైతే తల్లికైనా తండ్రికైనా కర్మ చేశారో వాళ్ళకి మాత్రమే ఏటి మైలు ఉంటుంది. ఆ ఇంటి పేరు వాళ్ళందరూ కూడా 12 రోజులు పూర్తయిన తర్వాత 15వ రోజు నుంచి కానీ 21వ రోజు నుంచి కానీ యథావిధిగా మీ యొక్క పూజా కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. దీపారాధన మాత్రం ఇంటి పేరు వాళ్ళందరూ 11 రోజులు పూర్తయిన తర్వాత
12వ రోజు నాడు ఇల్లంతా శుభ్రం చేసుకుని దీపం వెలిగించుకోవచ్చు. అదేవిధంగా ఏ పుణ్యక్షేత్రానికైనా వాళ్ళు వెళ్ళొచ్చు, కర్మ చేసిన వాళ్ళు తప్ప. ఈ కర్మకాండ చేసిన వాళ్ళు సంవత్సర విమోకం, సంవత్సరికం పూర్తి అయిన తర్వాత పిండ ప్రదానం చేసుకుని సంవత్సరిక కార్యక్రమం జరిపించుకుని మరునాడు రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకున్న తర్వాత నుంచి మీ యొక్క వ్రతాలు, జపాలు, హోమాలు అన్నీ కూడా యథావిధిగా చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే కర్మకాండ చేశారో వారికే ఏటిమైలు, ఇంటి పేరు వాళ్ళందరికీ కూడా ఏటిమైలు ఉండదు. వాళ్ళకి బాగా రక్త సంబంధం ఉండి వాళ్ళు పలానా వాళ్ళు చనిపోయారని బాధలో ఉంటే కొన్ని రోజులు పెద్ద పెద్ద పూజలు, ఇంట్లో వేడుకగా చేసేవి, టెంట్లు వేసి హడావిడి చేసి అటువంటి పూజలు ఏమైనా ఉంటే కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది. మిగిలిన నిత్య పూజలు, కార్యక్రమాలు, నిత్యానుష్ఠానం, మన రోజు చేసుకునే జపం అన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా మీకు ధర్మ సందేహాలు ఉంటే మమ్మల్ని అడిగి నివృత్తి చేసుకుని మీ యొక్క ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. ఇంట్లో ప్రతినిత్యం దీపం వెలగాలి. వెలిగితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారాలు, విధి విధానాలు పాటించండి. ఏదైనా సరే మరొక్కసారి చెప్తున్నాను, పితృకర్మలు చేసినప్పుడు డేట్లు కాదు. మా నాన్నగారు డిసెంబర్ 15 పోయారండి, నేను డిసెంబర్ 15 సంవత్సరకం చేస్తానంటే పని చేయదు. మనం వినాయక చవితి ఎప్పుడు చేసుకుంటున్నాం? చవితి తిథి వచ్చినప్పుడు చేసుకుంటాం. విజయదశమి, దశమి తిథి వచ్చినప్పుడు చేసుకుంటాం. అలాగే పుట్టినరోజుకైనా పితృ కార్యక్రమాలకైనా దేనికైనా తిథి ప్రమాణము. కాబట్టి ఏ తిథి నాడు అంటే ఎవరికైనా పంతులు గారికి ఆ డేట్ చెప్తే ఆ రోజు అమావాస్య ఉందా, పంచమి ఉందా, తిథి ఉందా, పున్నం ఉందా, అమావాస్య ఉందా అన్న తెలియజేస్తారు. ఆ విధంగా తెలుసుకుని పితృ కార్యక్రమాలైనా ఏదైనా తిథుల ప్రకారం చేయండి, సంపూర్ణ ఫలితం లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.